ఈ కరెంట్ ఏంటి కరెక్ట్ పోయింది. ఏం చేయాలి? ఎవరు? బ్యాగ్ బాగానే ఉంది. ఫ్రంట్ ఎలా ఉందో చూద్దాం. అబ్బా ఏముంది? ఏం లేదు, కరెంటు పోయింది. మీకు కూడానా? అందుకే నేను కూడా బయటకు వచ్చా. ఓ కొత్తగా వచ్చారా? లేదు, గెస్ట్గా వచ్చా. ఇంకిక్కడే ఉంటారా? లేదు, కరెంట్ రాగానే ఇంటికి వెళ్ళిపోతా. అలా కాదు, గెస్ట్గా వచ్చారు కదా ఇంకిక్కడే ఉండిపోతారా అని. అది నీకెందుకు? అవును నాకెందుకు, ఊరికే తెలుసుకుందామని. ఏమక్కర్లేదు. సర్లే, ఈ మధ్య ఎండలు కొంచెం తగ్గినాయి కదా. ఎదవలు మాత్రం తగ్గలేదు. ఎదవలా? ఎవరు లేరు అంటే నేను. ఒరే మహేషా, మన ఏరియాలోకి పాలకోవాలంటే అమ్మాయి వచ్చిందిరా. పాలకోవానా? మరి నువ్వు ఉడకని బిస్కెట్లు ఉంటావు, వర్కౌట్ అవుద్దా? అరే నాకేం తక్కువరా. నీకేం తక్కువ కదరా, ఆ అమ్మాయి నీకు చాలా ఎక్కువ. నీలాంటి ఫ్రెండ్స్ వాళ్ళేరా, నాలాంటి సగం మంది అబ్బాయిలు సింగిల్గా మిగిలిపోతున్నారు. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, ఇలా డిస్కరేజ్ అయితే చెక్కండి. అది కాదు మావా. పందిలో తింటున్నావు గాడిద. కొంచెం ఎవరా ఇలా 10 రూపాయలు బొక్క మొత్తం తినేసాడుగా. హే పాల్గో. హాయ్. హాయ్. నేను గుర్తుపెట్టారా? పొద్దున్న నేను మెగాస్టార్ చిరంజీవి కదా? చిరంజీవి కాదా? కాదు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణా? పవన్ కాదా? కాదండి. సూపర్ స్టార్ మహేష్ బాబు కదా? కాదు. మరి నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? నన్నెందుకు గుర్తుపెట్టుకోవాలని అడిగిద్దా? అసలు నా గురించి తెలుసా? మా ఏరియాకి వచ్చి ఏమైంది? దానికి అంత బలుపురా? ఎవర్రా? అదేరా ఆ పాలకో మొహంది. ఏమైంది? నన్నెందుకు గుర్తుపెట్టుకోవాలని అడిగిందిరా. నిజమే కదా మామ, నిన్నెందుకు గుర్తుపెట్టుకోవాలి? అమ్మా వచ్చేస్తున్నాడు. నాకేం తక్కువరా, మన ఏరియాలో అందరికంటే నేను బాగుంటాను కదా. వద్దు ఆ టైప్ వద్దు, మనకి సెట్ కాదు. ఏంటి కామెడీయా? లేదు మామ సీరియస్. నీకు ఇలా కాదురా, తన లైన్లో పెట్టి చూపిస్తాను, అప్పుడు నా వాల్యూ నీకు తెలుస్తుంది. రే మావా, నువ్వు చెప్పిన మాటలు నా చోక్ కూడా ఎక్కట్లేదురా. అరే నిజం రా, నీ మీద ఒట్టు. నీ పత్తి వ్యాపారానికి నా మీద ప్రమాణం దేనికిరా? నీకు ఇప్పుడు అర్థం కాదురా, తన లైన్లో పెట్టే చూపిస్తాను ఉండండి. అరే మామ ఆగరా రే.